సాయుధ పోరాట పంథాతో ఆవిర్భవించిన సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ చరిత్రలో ఎన్నో విప్లవోద్యమాలను నిర్మించిందని చెప్పుకోవాలి. అయితే 5.5 దశాబ్దాల కాలంలో కారణాలు ఏవైనా ఆ పార్టీలో అనేక చీలికలు ఏర్పడ్డాయి. అయితే ప్రస్తుతం మళ్ళీ ఆ చీలికలు, ఆ బలహీనతలన్నింటిని కూడా సర్దుబాటు చేసుకొని ఐక్యత దిశగా సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీలోని 2 వర్గాలు చాలా కీలకంగా ప్రయత్నాలు, చర్చలు కూడా జరుగుతున్నట్టు మనకు సమాచారం అందుతుంది. అసలు నిజంగా చర్చలు జరుగుతున్నాయా? ఏ నాయకత్వాల మధ్య ఈ చర్చలు జరుగుతున్నాయి? అసలు విప్లవ సంస్థలన్నింటినీ ఏకం చేయాల్సినటువంటి అవసరం ఇప్పుడు సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీకి ఎందుకు ఏర్పడింది? ఇటువంటి అంశాలపై మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. మనకు అందుబాటులో సిపిఐ-ఎంఎల్ డెమోక్రసీ రాష్ట్ర నేత ఆవునూరి మధు ఉన్నారు. అన్న చెప్పండి, ఎంతో కాలంగా ప్రతిఘటన పోరాటాలు నిర్వహిస్తూ ప్రజల్లోకి బలంగా ఆ పోరాటాలు నిర్మించే ప్రయత్నం చేస్తూ వచ్చారు. కానీ ఆ 5.5 దశాబ్దాల కాలంలో అనేక మంది నేతలు గ్రూపులుగా విడిపోవడం, చీలికలుగా, ఆ తర్వాత బలహీనంగా మారినటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ చర్చలు జరుగుతున్నాయి. సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీలో ఉన్నటువంటి యతీంద్ర కుమార్ వర్గం, ఎస్వి వర్గం ఇద్దరి మధ్య చర్చలు జరుగుతున్నాయన్నటువంటి ఒక సమాచారం, ప్రచారం బయట జరుగుతోంది. నిజంగా జరుగుతున్నాయా? ఆ చర్చలు సఫలీకృతమయ్యే అవకాశం ఉందంటారు? భారతదేశ ప్రజానీకానికి సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఒక ఆశాజ్యోతిగా భారత విముక్తి కోసం పనిచేస్తున్నటువంటి సంస్థ. ముఖ్యంగా సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ అఖిల భారత స్థాయిలో కామ్రేడు యతీందర్ కుమార్ గారి నాయకత్వంలోని సంస్థ మొత్తం దేశంలో ఉండేటువంటి విప్లవ సంస్థల్ని ఐక్యం చేయటం కోసం కృషిని తీవ్రతరం చేసింది. ఇటీవల కాలంలోనే అఖిల భారత స్థాయిలో మహాసభల్ని పూర్తి చేసుకొని ఆ మహాసభలలో ప్రధానమైనటువంటి ఒక కర్తవ్యంగా ఈ దేశంలో మతోన్మాద ఫాసిజం అనేటువంటిది ముందుకొస్తున్నది. ఈ ఫాసిజాన్ని వెనక్కి కొట్టాలి. భారతదేశంలో ఉండేటువంటి సంస్థలన్నింటినీ, ముఖ్యంగా ప్రజాయుద్ధ పంద అవగాహన కలిగినటువంటి సంస్థలు ఏవైతున్నాయో ఈ సంస్థల్ని ఐక్యం చేయాలి అనేటువంటి కర్తవ్యాన్ని చేపట్టింది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఎస్వి వర్గం, సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ చంద్రన నుంచి విడిపడ్డటువంటి కామ్రేడ్ ఎస్వి వర్గంతో చర్చలు గత 6 నెలల నుంచి కొనసాగిస్తున్నది. ఆ 6 నెలల మొత్తం కాలంలో ఒక అవగాహనకి రావటం అనేటువంటి జరిగింది. రాజకీయంగా ఈ 2 పార్టీలు ఐక్యం కావాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది అని చెప్పి భావించింది. సిద్ధాంత రాజకీయ విషయాల మీద ఒక అవగాహనకు వచ్చేసింది. 2013లో జరిగినటువంటి ఒక చీలిక ఏదైతుందో అది నిర్మాణపరంగా జరిగింది. ఆ చీలిక సరికాదని చెప్పి 2 సంస్థలు భావించాయి. ఇక నూతన ప్రజాస్వామిక విప్లవం విజయవంతం కోసం ప్రజాయుద్ధ పంద ప్రతిఘటన పోరాట అవగాహన సిద్ధాంతం ఏదైతే ఉన్నదో అది సరైందని చెప్పి భావించింది. 2004లో 1980లో రూపొందించబడ్డటువంటి డాక్యుమెంట్లు ఏవైతున్నాయో వాటి వెలుగులో ఐక్యం కావాలని చెప్పి ఇవి భావించినాయి. అందులో భాగంగానే చర్చలు పరిపూర్తి చేసుకున్నది. ఈ నెల చివరికల్లా సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ 2 పార్టీలు అధికారికంగా కొద్ది రోజులల్లా ప్రకటన చేయబోతున్నది. ఐక్యం అనేటువంటిది అవసరం అని చెప్పి భావిస్తున్నాం. ఈ ఐక్యత భారత విప్లవోద్యమానికి ఊతమిచ్చే విధంగా, బలం చేకూర్చే విధంగా కొనసాగుతుంది అనేటువంటి చెప్పి మేము భావిస్తున్నాం. ఇది ఒకటే సంస్థ కాదు, ఇంకా కొన్ని రాష్ట్రాలలో కొన్ని సంస్థలతోటి చర్చలు కొనసాగుతున్నాయి. వాటన్నిటిని కూడా కొద్ది రోజులనే ఆ సంస్థలన్నింటినీ న్యూ డెమోక్రసీ పార్టీలో విలీనం కాబోతున్నాయి అనేటువంటి ఒక విషయాన్ని కూడా ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం. దేశ చరిత్రలో జరిగినటువంటి అనేక ఎన్నికల సమయంలో కూడా మీరు కీలకమైనటువంటి పాత్ర పోషించారు. ఇల్లందులోనే 6 సార్లకు పైగా ఎమ్మెల్యేగా అక్కడ ఉన్నటువంటి మీ పార్టీ ఎన్నికైంది. సో ఇటువంటి నేపథ్యంలో ఈరోజు కలయిక తర్వాత, మరిన్ని విప్లవ సంస్థల కలయిక తర్వాత భవిష్యత్ కార్యాచరణని ఏ విధంగా ఊహించవచ్చు? ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు? ఇక విప్లవ పార్టీలు ఐక్యమైన తర్వాత ఇవన్నీ కలిసి దున్నేవానికే భూమి ప్రాతిపాదిక ఏదైతున్నదో దున్నేవానికే భూమి ప్రాతిపాదిక మీద నూతన ప్రజాస్వామిక విప్లవ విజయవంతం కోసం తమ కృషిని ప్రజాయుద్ధ పంద మార్గంలో ప్రతిఘటన పోరాట అవగాహనతో ముందుకెళ్లటం అనేటువంటిది జరుగుతుంది. అట్లా ఈరోజు దేశంలో రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యల పరిష్కారం కోసం బలమైనటువంటి ఒక రైతాంగ ఉద్యమాన్ని కొనసాగిస్తుంది. విద్యార్థులు, కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి, మహిళా లోకం ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్యల మీద ఏజెండాగా తీసుకొని ఆ సమస్యల మీద ఉధృతం చేస్తుంది. వర్గ పోరాటాలను ఉధృతం చేయటమే లక్ష్యంగా
కొనసాగుతుంది. అట్లాంటి వైపు ఇప్పటికే పోరాట కర్తవ్యాల్ని అఖిల భారత మహాసభలో తీసుకున్నటువంటి ఒక కర్తవ్యాలు ఏతున్నాయో ఆ కర్తవ్యాల పరిపూర్తి కోసం కృషి చేస్తుంది. మతోన్మాద బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఫాసిజాన్ని ముందుకు తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నదో ఆ ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాట కర్తవ్యాల్ని చేపడుతుంది. ఐక్యత అనేటువంటిది దానికి తోడ్పడుతుంది. దానికి బలపడేటువంటి విధంగా మేము ఈ విప్లవకారులందరినీ ఐక్యం చేయటం కోసం కృషి చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగం కావచ్చు, క్షేత్రస్థాయి అణగారిన వర్గాలంతా కూడా సంక్షేమం అందుతుందని రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. ఇక్కడ ప్రజా ఉద్యమాలు నిర్మించే పరిస్థితి లేదని పూర్తిగా ప్రజలందరికీ కూడా అటు కాంగ్రెస్ ఇచ్చినటువంటి అన్ని గ్యారంటీలు హామీలు కూడా అమలవుతున్నాయని, నిరుపేదలంతా కూడా మధ్యతరగతి వారంతా కూడా ఇంకా అత్యున్నతమైనటువంటి స్థాయికి ఎదిగారని ప్రభుత్వం చెప్తోంది. నిజంగా ఆ పరిస్థితులు క్షేత్రస్థాయిలో ఉన్నాయా? నిజంగా ప్రజా ఉద్యమాలను నిర్మించే పరిస్థితి ప్రస్తుతం తెలంగాణలో ఉందంటారు? తెలంగాణ కాదు, భారతదేశ వ్యాప్తంగా విప్లవోద్యమ పరిస్థితి విప్లవానికి అనుకూలంగా ఉన్నది. అది ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం విషయానికి వచ్చినప్పుడు గత ఎన్నికల ప్రణాళికలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఇచ్చింది. 6టితో పాటు మరొక గ్యారంటీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతానని ఇవ్వటం జరిగింది. ఈరోజు ఒకే ఒక గ్యారంటీని మహిళలకి బస్ సంబంధించినటువంటి ఒక సమస్యనే పరిష్కరించింది తప్ప మిగతా రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్యల్ని, రైతు రుణమాఫీల్ని అది అమలు చేయనటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది మనం చూస్తున్నాం. అట్లాగే నిరుద్యోగ సమస్యని పరిష్కరించినటువంటి ఒక ఉపాధి అవకాశాలు 2 లక్షలు ఇస్తా సంవత్సరానికి ఉద్యోగాలని చెప్పాడు. ఆ సమస్యని పరిష్కరించలేదు. అట్లా భూమి సమస్య, పోడు భూములకు పట్టాలు ఇస్తానని చెప్పిండు. పోడు భూముల పట్టాల సమస్యని పరిష్కరించలేదు. విద్యార్థి సమస్యల్ని, కార్మిక సమస్యల్ని, మొత్తం మహిళా సమస్యల్ని ఏవైతే ఉన్నాయో ప్రజల మౌలిక సమస్యలన్నింటినీ పరిష్కరించడంలో 6 గ్యారంటీల్ని అమలు చేయటంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యత చెందిందని చెప్పి ఈరోజు ప్రజా ఉద్యమాలు రాష్ట్ర వ్యాప్తంగా ముందుకొస్తున్నటువంటి ఒక స్థితే దానికి అద్దం పడుతున్నది అనేటువంటి ఒక విషయాన్ని మేము స్పష్టం చేయదలుచుకున్నాం. తెలంగాణలో ఇటీవల జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లపై ప్రజా సంఘాలు కావచ్చు, మీలాంటి విప్లవ సంస్థల అన్నీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అసలు ఈ ఎన్కౌంటర్లకు కారణాలు ఏమై ఉండవచ్చు? ఇటీవల జరిగినటువంటి 2 ఎన్కౌంటర్లలో సుమారు ఒక ఎన్కౌంటర్లో 7, మరొక ఎన్కౌంటర్లో 6 మంది మావోయిస్టులు కూడా మృత్యువాత పడ్డారు. సో ఇటువంటి పరిస్థితుల్ని ఏ విధంగా చూస్తారు? ఇక అధికారంలోకి వచ్చే ముందు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ప్రజాస్వామికవాదులు, మేధావులతో ఒక సమావేశం నిర్వహించాడు. ఆ సందర్భంగా ఏం చెప్పాడు? ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసింది, చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తుంది అనేటువంటి ఒక విషయాన్ని ప్రకటించి 7వ గ్యారంటీ కూడా ఇస్తున్నా, నేను ప్రజాస్వామ్యాన్ని ఈ రాష్ట్రంలో కాపాడుతాననేటువంటి చెప్పాడు. ఎక్కడ ప్రజాస్వామ్యాన్ని కాపాడాడు? ఇక్కడ మావోయిస్టులు కానీ, ఆదివాసీ గిరిజనులను కానీ ఇవాళ బూటకప్పు ఎన్కౌంటర్ చేస్తున్నటువంటి ఒక స్థితి ఉన్నది. మన ఏటూరు నాగరం దగ్గర 7గురిని మందు పెట్టి వాళ్ళని చిత్రహింసలకి గురి చేసి హత్య చేయటం జరిగింది. ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా ప్రజాస్వామ్యాన్ని కాపాడటం అంటే, రాజ్యాంగాన్ని కాపాడటం అంటే? అట్లా మొత్తం ఇవాళ ఆదివాసీల మీద, గిరిజనుల మీద దాడుల్ని కొనసాగిస్తున్నది. ఎందుకు ఈ దాడులు ఇవన్నీ కొనసాగుతున్నాయి? బీజేపీ ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిందో ఫాసిజం అనేటువంటిది, ఈ ఏజెన్సీలో ఆదివాసీలకు సంబంధించినటువంటి ఖనిజ సంపద ఏదైతే ఉన్నదో 89 రకాల ఖనిజ సంపదని దోసుకొని వెళ్ళటేందుకు బీజేపీ ప్రభుత్వం ఆదివాసీ చట్టాలన్నింటినీ రద్దు చేసి అడవి సంరక్షణ నియమాల పేరుతోటి కొత్త చట్టాలను తీసుకొచ్చి ఈ సంపదను తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తుంది. ఈ సంపదని చట్టవిరుద్ధంగా తీసుకెళ్లేందుకు వీల్లేదని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా ఉండేటువంటి ఒక ఆదివాసీ గిరిజన ప్రజానికం అంతా ఎదురు తిరుగుతున్నారు. అందుకోసం వాళ్ళ మీద వైమానికమైనటువంటి దాడులు కొనసాగిస్తున్నది. వాళ్ళ తరపున పోరాడుతున్నటువంటి, వాళ్ళకి రక్షణగా నిలబడ్డటువంటి నక్సలైట్లని ఇవాళ హత్యలు చేస్తున్నటువంటి, బూటకప్పు ఎన్కౌంటర్లు చేస్తున్నటువంటి పరిస్థితి అనేటువంటిది ఉంది. ఇవాళ వాళ్ళ మీద వైమానిక దాడులు కొనసాగిస్తున్నటువంటి ఒక పరిస్థితి ఉన్నది. అమాయక గిరిజనులని హత్యలు చేస్తున్నటువంటిది, మహిళల్ని మానభంగాలు చేస్తున్నటువంటి ఒక పరిస్థితి సైన్యాన్ని దింపి బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ఆ బీజేపీ ప్రభుత్వ ఆదేశాల్ని ఇవాళ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే అడుగుజాడలలో కొనసాగుతున్నది. గత టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏ గతి అయితే పట్టిందో అదే గతి ఇవాళ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా పడుతుంది. ఇది చరిత్ర కాలగర్భంలో కలిసిపోవటం కారణం అని చెప్పి మేము ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం.
మొత్తంగా విప్లవ సంస్థల విలీనం ద్వారానే బలమైనటువంటి ప్రజా ప్రతిఘటన ఉద్యమాలు నిర్మించబోతున్నామని చెప్తున్నారు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నేత ఆవునూరి మధు. ఖచ్చితంగా ప్రజా సంక్షేమం కోసం కావచ్చు, ఆ ప్రజా సంక్షేమ అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని కూడా ఆరోపిస్తున్నారు. ఒకవైపు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఆదేశాలనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేస్తుందని, అందులో భాగంగా ఇటీవల వరుస బూటకపు ఎన్కౌంటర్లకు ప్రభుత్వం రాజ్యమే పాల్పడుతుందని ఆరోపిస్తున్నారు ఆయన. ఇది రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.